మా డాడీ ఉన్నంత కాలం మాకెప్పుడు ఆయన బర్త్‌డే చెప్పలేదు. మా బర్త్‌డేస్ చేసేవారు కానీ ఎప్పుడు ఆయన బర్త్‌డే అడిగినా నాకు తెలీదని చెప్పేవారు. బట్ ఆయన బర్త్‌డేస్ మాత్రం చిన్నప్పుడు చాలా సెలబ్రేట్ చేసుకునేవారని చెప్పి మాకు తెలిసింది. తెలిసిన తర్వాత ఊరుకుంటామా, చాలా ఎక్కువ షైగా మా డాడీ అయితే రివీల్ చేశారు. రివీల్ చేసిన తర్వాత 3 ఇయర్స్ లైన్‌గా మేమైతే బర్త్‌డేస్ చేసుకుంటూ వచ్చాము. అప్పుడు మేము కరోనాకి ముందు ఇయర్ అయితే చాలా చేసుకున్నాము. ఆ స్టేటస్ చూసి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా షాప్‌లో బాగా గ్రాండ్‌గా చేశారు. ఆ ఇయరే లాస్ట్ బర్త్‌డే అవుతదని అస్సలు అనుకోలేదు. కోవిడ్‌లో మా డాడీ చనిపోయినప్పటి నుంచి ఆయన ఎవ్రీ బర్త్‌డేకి ఆయన ఇష్టపడేలా మేము బర్త్‌డే అయితే చేస్తున్నాము. అంటే ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా డొనేట్ చేయడానికి. ఈరోజు మా తమ్ముడు లేకపోవడం వల్ల సింపుల్‌గా నేనైతే ఒక 12 మెంబర్స్‌కి నా చేతులతో కుక్ చేసి ఇట్లాగా సర్వ్ చేద్దాం అనుకున్నాము. రోజు మార్నింగ్ నుంచి వర్షం పడడం వల్ల మార్నింగ్ కాస్త ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ కాస్త నైట్ అయిందనమాట. సో ఇంకా మా నిక్కీ గాడి చేతుల మీద నుంచే ఈ ఫుడ్ ఇప్పించాలి అనుకున్నాను. బట్ నేనైతే ఇక్కడ తీసుకొచ్చాను కానీ ఇక్కడ ఉన్న క్రౌడ్కి అయితే మేము తెచ్చిన ఫుడ్ అయితే సరిపోలేదు. నాకు అదొక డిసప్పాయింటెడ్గా అనిపించింది. కొంచెం ఎక్కువ తీసుకొచ్చినా సరిపోనని చెప్పి